వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సలార్ 2 సినిమాపై పృథ్వీరాజ్ సుకుమారన్ సూపర్ అప్డేట్. సిఎస్కేకి వెన్నుపోటు, సొంత బ్రదర్ దీపక్ చాహర్ మీద సోదరి సంచలనం, కట్టప్ప పోస్టర్ పెట్టి మరీ. ఆ సినిమాలో సమంతకి బదులుగా కీతిక ఎంపిక, షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్. సిఎస్కే చీటింగ్ చేసి గెలిచిందా, బయటకు వచ్చిన సంచలన వీడియో. సలార్ 2 షూటింగ్ పై నటుడు, నిర్మాత, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అప్డేట్ ఇచ్చారు. పృథ్వీరాజ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ 2 ఎంపరర్ మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో మూవీ యూనిట్ పాల్గొంటుంది. దీంతో హైదరాబాద్ లో ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ సలార్ 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి చేయాల్సి ఉంది. నేను కూడా నా కమిట్మెంట్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ప్రభాస్ స్పిరిట్ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. వాటి తర్వాత ప్రభాస్ నేను సలార్ 2 సినిమా షూటింగ్ లో కలుస్తామని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సిఎస్కే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్లో ముంబై తరపు దీపక్ చాహర్ ఆల్రౌండర్ ప్రదర్శన చేశాడు. మ్యాచ్ అనంతరం అతడి సోదరి మాలతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన కెరీర్లో దీపక్ చాహర్ 7 ఏళ్ల పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పాత జట్టుకు వ్యతిరేకంగా ఆడినందుకు తన సోదరుడిని హాస్యాస్పదంగా ట్రోల్ చేసింది. కట్టప్పతో పోల్చింది కూడా. ముంబై తరపున బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించిన దీపక్ చాహర్ ఫోటోలతో పాటు బాహుబలి మూవీలో వెన్నుపోటు చేసే సన్నివేశానికి సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆ పిక్తో పాటు నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ 1 చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాటిలో స్పెషల్ సాంగ్ హూ వాంట్ అవర్ సాంగ్ ఈ పాట సినిమాకు వన్ ఆఫ్ ద హైలైట్ గా మారింది. అంతేకాదు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను క్రియేట్ చేసింది ఈ సాంగ్. అయితే ముందుగా ఈ సాంగ్ కోసం మరో హాట్ బ్యూటీని అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత చెప్పారు. ఆమె ఎవరో కాదు, హాట్ బ్యూటీ కీతిక శర్మ. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో కీతిక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్స్ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత ముంబైని కేవలం 150 పరుగులకి కట్టడి చేసిన సిఎస్కే ఆ తర్వాత 156 టార్గెట్ను అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2025 సీజన్ను చాలా గ్రాండ్ గా మొదలుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత సిఎస్కే ఆటగాళ్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారా అనేది సంచలనంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్ దానిని అతనికి ఇచ్చిన తర్వాత అతను దానిని తన జేబులో ఉంచుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన రహస్య సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది దీనిని బాల్ ట్యాంపరింగ్ అని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా గతంలో 2 సంవత్సరాలు నిషేధించబడిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి. సిఎస్కే ఫ్రాంచైజీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి. క్రికెట్ అభిమానులు కూడా ఈ వీడియోపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చూస్తారు కదా,